గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు సాంబశివ. సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. ఈటీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో ప్రతిసారి ఓజేటీ నిర్వహించడం జరుగుతుంది. అందులో మేము నేర్చుకున్నది మిక్సర్ గ్రైండర్. ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఎలా డిస్మాండలింగ్ అండ్ రీఅసెంబ్లింగ్ చేస్తామో వివరించడం జరుగుతుంది. డిస్మాంటల్ చేసి మనం చెక్ చేసుకోవాలి. ఇది 3-pin స్విచ్. ఈ 2-pin స్విచ్ మనం కరెంట్ స్విచ్ బోర్డ్లో పెట్టగానే కరెంట్ పాస్ అవ్వకుండా వచ్చి ఇందులో ఈ స్పీడ్ కంట్రోల్ నాబ్, మనం ఎంత స్పీడ్ పెట్టుకోవాలన్నా ఇన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఇందులోకి కరెంట్ ఇన్పుట్ అయ్యి అవుట్పుట్ ఇలా యూనివర్సల్ మోటార్కి, ఇది యూనివర్సల్ మోటార్, దీనిలోకి పాస్ అయ్యి మోటార్ తిరుగుతుంది. ఈ కనెక్షన్స్ కార్బన్స్ ఉంటాయి, దాని కనెక్షన్స్ ఎంటర్ అయ్యి ఇలా మోటార్ తిరుగుతుంది. దాని ద్వారా మనం మిక్సీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా జార్స్ ఉంటాయి, మనం ఇలా ఫిక్స్ చేసి దీనిలో కారణాలు కనెక్షన్స్ ఓపెన్ అండ్ లూజ్ కనెక్షన్స్ కావచ్చు, అది మనం చెక్ చేసుకోవాలి. కార్బన్ బ్రషెస్, ఇక్కడ కార్బన్ బ్రషెస్ ఉంటాయి, అవి వామ్ అవుతుంటాయి, చెక్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాలి. ఆర్మేచర్, ఇది ఆర్మేచర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఫీల్డ్ కాయిల్ ఓపెన్ అవుతుంది, కనెక్షన్స్ చెక్ చేసుకోవాలి. స్విచ్ కొన్నిసార్లు కాలిపోవడం జరుగుతుంది, దీన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. సప్లై కూడా కొన్నిసార్లు ఫాల్ట్ ఉండి చెడిపోతుంది, మనం చెక్ చేసుకోవాలి. అబ్నార్మల్ అంటే వర్క్ చేయకుండా ఉండడం,